వైసీపీ అధినేత జగన్ పద్మవ్యూహాన్ని ఛేదించే అర్జునుడు అవుతాడా? తన విజయానికి చంద్రబాబు, పవన్ లాంటి ఎంతమంది సైంధవులు అడ్డు వచ్చినా బుల్డోజర్ మాదిరి తొక్కుకుంటూ వెళ్తారా? అమరావతి శిఖరాన మరోసారి వైసీపీ జెండాను ఎగరవేస్తారా? అసలు గెలుపుపై జగన్కు ధీమా ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రాష్ట్రంలో కీలకమైన ఓటింగ్ పర్వం ముగిసింది. ఓటర్లు తమ నాయకుడిని ఎన్నుకోవడానికి భారీగా కదం తొక్కారు. మరోవైపు వైసీపీ, టీడీపీ నేతలు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అందరి మెదడులో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న, ఎన్నికల పద్మవ్యూహాన్ని ఛేదించి మరోసారి జగన్ సీఎం పీఠాన్ని అధిరోహిస్తారా, లేక ప్రతిపక్షాల ఎత్తులకు చిత్తవుతారా? ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ వన్ మ్యాన్ షో చూపించాడు. అంతలా తానే ప్రత్యర్థులకు సవ్యసాచిలా కనిపించాడు. జగన్ను ఓడించడానికి పవన్ లాంటి సైంధవులు అడుగడుగునా ఎదురుపడ్డారు. అయితే జగన్ వాటికి ఏమాత్రం బెదరలేదు. ఆకలితో ఉన్న సింహం అడవిలో వేటాడినట్లు జగన్ దాదాపు 2 నెలలు ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించి రాష్ట్రమంతా దండయాత్ర చేశారు. జనాన్ని తన వైపుకు తిప్పుకున్నారు. దీంతో రాష్ట్రంలో 80% పైగా పోలింగ్ నమోదైంది. జగన్ అందించిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఊరువాడ ఏకమై జగన్కు జై కొడుతున్నారు. ఇప్పుడు ఇదే ప్రతిపక్షాలకు ఏమాత్రం రుచించడం లేదు. అందుకే మరో కొత్త డ్రామాకు తెరలేపింది. జగన్పై వ్యతిరేకత కారణంగా ఈ స్థాయి పోలింగ్ నమోదైందంటూ ఊకదంపుడు కథనాలను వెల్లవేస్తుంది. దీనికి వైసీపీ నేతలు సైతం ధీటుగా బదులిస్తున్నారు. పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి జగన్ అభిమన్యుడు కాదని, అర్జునుడని గుర్తు చేస్తున్నారు. కడలి చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా ఉన్నాడంటే ఇది ఎవరికి భయపడి కాదని, సునామీ వల్లే విరుచుకుపడుతోందని టీడీపీ నేతలకు గుర్తు చేశారు. జగన్ దెబ్బకు ఈసారి టీడీపీ కూసాలు కదలడం ఖాయమని, అందుకు సిద్ధంగా ఉండాలని వైసీపీ నేతలు అంటున్నారు. Please subscribe .news.